హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ జెస్సీతో. ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన నోరూరించే కాజు పన్నీర్ కర్రీ రెసిపీని మీకు చూపించబోతున్నాను. అయితే దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, నేను 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకున్నాను. బటర్ తీసుకొని ఒక ప్యాన్లో హీట్ చేసుకుంటున్నాను. ఈ బటర్ని కరిగే వరకు ఒక 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కరిగిన బటర్లోకి నేను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్కటిగా నేను అన్ని పన్నీర్ పీసెస్ని బటర్లోకి వేసుకొని వీటిని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది, పచ్చి వాసన రాదు. అయితే ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే పన్నీర్ బ్లాక్గా మాడిపోతుంది. జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా ఒక సైడ్ వేగిన పన్నీర్ని మరొక సైడ్కి ఇలా టర్న్ చేసుకొని రెండవ సైడ్ కూడా దూరగా వేయించుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, పన్నీర్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఈ వేగిన పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రెసిపీలో నేను ఆయిల్ కొంచెం తక్కువే వాడుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ రెసిపీలో మనం బటర్ వాడుతున్నాము, అలాగే పన్నీర్ వాడుతున్నాము, అలాగే జీడిపప్పులు కూడా వేస్తున్నాం కాబట్టి క్యాలరీస్ తగ్గించడానికి నేను ఆయిల్ కొంచెం తక్కువే వేశాను. చూస్తున్నారు కదా, ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత అందులోకి షాజీరా వేసుకొని వేయించాను. ఇది 1 స్పూన్ వరకు నేను వేసుకున్నానండి. ఈ షాజీరా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్ నిండా ఆనియన్స్ తీసుకున్నాను. చిన్న సైజు అయితే 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు అయితే 1 ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా 4 పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ పచ్చిమిర్చి ఆనియన్ 2 దూరగా వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేగితేనే ఈ రెసిపీకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో కొంచెం ఓపిక్గా ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాడకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను దీనిలోకి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ని కంప్లీట్గా బ్రౌన్ కలర్లో వేగనివ్వకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆనియన్స్ ముందుగానే కలర్ చేంజ్ అయిపోతే అల్లం వెల్లుల్లి వేసాక మరింతగా ఫ్రై అయిపోయి కర్రీ స్మెల్, టేస్ట్ 2 పాడవుతాయి ఫ్రెండ్స్. అందుకని ఈ ఆనియన్స్ కంప్లీట్ బ్రౌన్గా చేంజ్ అవ్వకముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి ఈ రెసిపీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే కొంచెం పొడి పొడిగా ఉన్నాయి, ఆయిల్ తక్కువ వేసుకున్నాను కాబట్టి. అయినా టేస్ట్కి మాత్రం ఏం డోకా లేదండి, చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీ. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు నేను దీనిలోకి ఒక బౌల్ నిండా టొమాటోని ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను దీనికోసం 3 టొమాటోల్ని యూజ్ చేశాను. ఈ ఆనియన్ టొమాటో గ్రేవీ ఈ కర్రీకి చక్కని టేస్ట్ని అయితే తీసుకొస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ని చాలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేకపోతే ఆనియన్స్ని కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అండి అది. కాకపోతే ఈ రెండింటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టొమాటో గుజ్జుని పచ్చివాసన పోయేలాగా చక్కగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. నేను దీన్ని
మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, టొమాటో గుజ్జు చక్కగా ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూశాను. టొమాటో పేస్ట్ చక్కగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీనిలోకి కారం యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇంట్లో వాడే మసాలా కారం ఒక 2 స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. ఇది మంచి కలర్ ఇస్తుంది, అందుకని దీన్ని కూడా ఒక స్పూన్ నేను వేసుకున్నాను. తర్వాత నేను ఒక స్పూను ధనియాల పొడిని వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ని వేసుకున్నాను. ఇందులో నేను కారం మసాలాలు చాలా తక్కువ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ కర్రీ అనేది టేస్ట్కి కమ్మగా ఉండాలి. ఘాటుగా ఉంటే టేస్ట్ బాగుండదండి. అందుకని ఈ రెసిపీకి మసాలాలు కొంచెం తక్కువే వాడాలి. తర్వాత నేను ఒక పెద్ద స్పూను ఉప్పుని వేసుకుంటున్నానండి. ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకొని వీటికి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న కారం ఇంకా మసాలాలు చక్కగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని దీన్ని గ్రేవీ కర్రీ లాగా మనం ఉడికించుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు నేను దీనిలోకి ఒక 1.5 స్పూను ఫ్రెష్ క్రీమ్ని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ క్రీమ్ వేసుకుంటే ఈ కర్రీకి అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇది ఆప్షనల్ అండి, మీకు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఒక 2 స్పూన్లు గడ్డ పెరుగును కూడా మీరు వాడచ్చు. ఈ క్రీమ్ని వేసుకొని చక్కగా ఇలా ఒక 1 మినిట్ పాటు దీన్ని కలుపుతూ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్రీమ్ వేసుకొని ఒక 1 మినిట్ అయిన తర్వాత ఇలా కసూరి మేతిని దీనిలోకి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కసూరి మేతి అంటే ఎండిన మెంతికూర ఆకులు అన్నమాట. ఇది మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. చూడండి, కసూరి మేతిని ఎప్పుడైనా ఇలా చేత్తో నలిపి వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది ఇంకా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలా కసూరి మేతిని యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి కలిసే విధంగా ఇలా కలుపుకుంటున్నాను. కసూరి మేతి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్న ఫ్రెండ్స్. ఈ కసూరి మేతి ఫ్లేవరు ఈ కర్రీకి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ముందుగా బటర్లో ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ పీసెస్ని ఈ గ్రేవీలోకి యాడ్ చేస్తున్నాను. ఈ పన్నీర్ ముక్కల్ని గ్రేవీలో వేసుకున్న తర్వాత ఈ గ్రేవీ అంతటిని ఈ పన్నీర్ ముక్కలకి పట్టే విధంగా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టొమాటో పేస్ట్ అలాగే మనం వేసుకున్న మసాలాలు, కారం ఇంకా అన్నీ కూడా ఈ పన్నీర్ పీసెస్కి పట్టాలి ఫ్రెండ్స్. అప్పుడే ఈ పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ రోస్టెడ్ క్యాష్యూస్ అన్నమాట, అంటే ముందుగానే రోస్ట్ చేసినవే అమ్ముతారు. సో ఇలా ఏమీ ఆయిల్లో కానీ బటర్లో కానీ వేయించకుండా రోస్ట్ చేసిన ఈ క్యాష్యూస్ని ఇలా ఈ గ్రేవీకి యాడ్ చేసుకొని వీటన్నిటికీ ఈ మసాలాలు, ఈ టొమాటో గుజ్జు ఇవన్నీ పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వీటికి మసాలాలు పడితేనే కర్రీ టేస్ట్ అనేది చాలా యమ్మీగా ఉంటుంది. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కర్రీలోకి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఎక్కువసేపు కాదు, ఒక 2 నిమిషాల సేపు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు ఈ పన్నీర్ ముక్కలు అనేవి చక్కగా ఈ మసాలా గ్రేవీ మిశ్రమం పట్టి టేస్టీగా ఉంటాయి. తర్వాత ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకొని ఈ కర్రీని ఆఫ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ మసాలాని మనం ఇంట్లోనే ఎంతో సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, న్యూస్లో రెస్టారెంట్స్లో ఫుడ్ సేఫ్టీ అనేది బాగుండదు ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడో పదార్థాలు అయితే పెడతారు. అంత రిస్క్ ఎందుకు చెప్పండి. మనం ఇంట్లోనే కమ్మగా ఇలా వండేసుకొని మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే ఆ తృప్తే వేరు కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, యమ్మీగా కర్రీ రెడీ అయిపోయింది. ఇది బిర్యానీలోకి, ఇంకా జీరా రైస్, అలాగే
చపాతీల్లోకి, తందూరి రోటీస్లోకి చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. నాన్స్లో కూడా ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.